ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ తుఫాను ముసురుకుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నియామకాల్లో హిమాలయాలంతా అవినీతి జరిగిందని, ఇది నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకునేందుకు చేసిన ఒక మెగా స్కామ్ అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోనే ఈ దందా సాగిందని ఆయన మండిపడ్డారు. ఏపీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 16,000కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా తుంగలో తొక్కారని జగన్ విమర్శించారు. అత్యంత వ్యవస్థీకృతంగా జరిగిన ఈ కుంభకోణంపైన తక్షణమే సిబిఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల తయారీని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతుల్లో పెట్టి పేపర్ లీకేజ్కి పాల్పడ్డారని, ఆ విభాగంలో పనిచేసే ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్ రావడం దీనికి ప్రత్యక్ష సాక్ష్యమని దుయ్యబట్టారు. ఇక స్పోర్ట్స్ కోటా పాలసీని ఇష్టరాజ్యంగా మార్చేసి అర్హత లేని వారికి దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారని, లంచాల వేట పూర్తయ్యాక మళ్లీ పాత జీవులను పునరుద్ధరించడం పెద్ద కుట్రని జగన్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి చుట్టూ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ తుఫాను ముసురుకుంది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నియామకాల్లో హిమాలయాలంతా అవినీతి జరిగిందని, ఇది నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకునేందుకు చేసిన మెగా స్కామ్ అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో 16,000కు పైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే ఈ టీచర్ ఉద్యోగాల భర్తీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ అవకతవకలు ఏ విధంగా జరిగాయి, దీనికి ఎవరెవరు బాధ్యులు అంటూ అనే విషయాలను కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా వేదికగా బయట ప్రదర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఈ మెగా డిఎస్సికి సంబంధించిన అంశం పైన మరోసారి జగన్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. డిఎస్సి స్కామ్ పైన సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ కూడా ఆయన ట్వీట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ పైనే అనుమానాలు ఉన్నాయని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో కాకుండా నిజాలు బయటికి రావాలంటే సిబిఐతో విచారణ జరిపించాల్సిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్పుడే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, ప్రతిభగల అభ్యర్థుల జీవితాలను దెబ్బతీసాయని జగన్ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పక్కా మోసపూరిత ప్లాన్ తోనే ఈ డిఎస్సి నిర్వహణ చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాధారణంగా అయితే డిఎస్సి నిర్వహణకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీ బాధ్యత ఎస్సీఆర్టీ వద్ద ఉంటుంది. అదేవిధంగా పరీక్షల నిర్వహణ బాధ్యత డిఎస్సి కన్వీనర్ వద్ద ఉండాలి. కానీ ఆ రెండింటినీ ఒక్కరికే కట్టబెట్టడం అనేది ప్రధానంగా ఇక్కడే అసలు ఆ కుట్రకు తెరలేపిందనే అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ డిఎస్సిలో ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని కూడా జగన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగం అతని చేతిలోనే ఈ డిఎస్సి పేపర్ పరీక్ష పత్రాలను పెట్టడం కూడా అనుమానాలకు సాగిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మెరిట్ లిస్టు విషయానికి వస్తే మెరిట్ లిస్టులు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ చేయలేదు అని కూడా జగన్ ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 1:1 నిష్పత్తిలో అభ్యర్థిని పిలిచినప్పుడు ఖచ్చితంగా జాబ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ 1:1 నిష్పత్తిలో పిలిచిన తర్వాత అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కొంతమంది అభ్యర్థులను పక్కన పెట్టమని కూడా పెద్దగా అక్రమాలు జరిగాయని వైసీపీ చేసినటువంటి ఆరోపణ. ఇక స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా భారీగా అక్రమాలు జరిగాయని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ మెగా డిఎస్సి సందర్భంగా జరిగినటువంటి కొన్ని వీడియోలు, ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. వాటన్నింటినీ కూడా ఈ రోజు ఎక్స్వేదిగా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. గతంలో కూడా మీడియా సమావేశంలో కూడా వీటన్నింటినీ ప్రదర్శిస్తూ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా మెగా డిఎస్సికి సంబంధించి అక్రమాలు జరిగే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా మెగా డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో తమకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. తమకు సాయం చేయాలని కూడా వారు కోరారు. అందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి మెగా డిఎస్సి విషయంలో ఎవరైతే అభ్యర్థులు నష్టపోయారో వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే నష్టపోయారో భవిష్యత్తులో వారిని ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాము, ఇప్పుడు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఖచ్చితంగా విచారణ చేయిస్తామని కూడా హామీ ఇచ్చారు. మొత్తంగా ఈ మెగా డిఎస్సి అంశంలో ప్రభుత్వాన్ని
వైసీపీ గత కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తూ ఉంది. అటు మీడియా సమావేశాల ద్వారా కావచ్చు, లేదంటే బయట గ్రౌండ్ లో నిరసనలు ప్రదర్శనల ద్వారా కావచ్చు, ఇతర అనేక రూపాల్లో ఈ మెగా డిఎస్సీ జరిగినటువంటి అవకతవకలను ఉచితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు మీడియా సమావేశాలతో పాటు ఎక్స్ వేదికతో కూడా ఈ అక్రమాలకు సంబంధించి అప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పి రైట్, థ్యాంక్ యూ రమేష్.